ఓటరు లిస్టుల అవకతవకలపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారుల తీరును ఎండగట్టారు. ఓటర్ల లిస్టులో అనేక తప్పులు జరుగుతున్నాయని, వీటిపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అధికార వైసీపీ నాయకులు తీసుకొచ్చి విశాఖ ఓటర్ లిస్టులో చేర్పించారని, దీంతో వేలాదిగా కొత్త ఓట్లు వచ్చాయని ఆయన ఆరోపించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓట్ల జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. సిగ్గుమాలిన పని ఏం లేదు. సో ఇక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు దయచేసి మరి ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆఖరికి దేవుడికి చెప్పాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కానీ ఈ ఓట్లు మళ్ళీ తొలగించే పరిస్థితి కనపడదేమో నాకైతే అర్థం కావటం లేదు. నిజంగా కూడా కొన్ని లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని ఎన్నో మ్యాన్ అవర్స్ వేస్ట్ చేసి గవర్నమెంట్ పని మనం చేసి వాళ్ళకి అయ్యా బాబు దీంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి చూడండి అంటే, ఇప్పుడు ఇది మళ్ళీ ఈఆర్ఓ గారికి నిన్న చెప్పడం జరిగింది. ఈఆర్ఓ గారు దయచేసి దీని సంగతి చూడండి అంటే, అబ్బాయి మేమేం చేయలేమండి. ఇప్పుడు ఏదైనా తొలగించాలంటే మీరే తొలగించుకోండి, మీరు ఫామ్ 7 పెట్టుకుని మీరు తొలగించాలి తప్ప మేమేం చేయలేమన్నారు. బిఎల్ఓ గారిని అడిగాం, ఏమండి మీరు ఫిజికల్గా చూశారు కదా, ఇంట్లో లేరు కదా, మీరు చూశారు లేదండి నేను కంప్లైంట్ అయితే ఇచ్చేసాను, వాళ్ళు లేరు తొలగించండి అని నా సైడ్ నుంచి నేను రిపోర్ట్ ఇచ్చేసాను అంటారు. వీళ్ళని అడిగితే మీరే పెట్టుకోండి, ఇప్పుడు మాకేమో ఆ వెబ్సైట్ మాకు ఓపెన్ అవ్వట్లేదు, మేము చేసేదానికి మాకు అధికారం లేదు, ఇప్పుడు ఎవరైనా మళ్ళీ పబ్లిక్కే చేయవలసిందంటారు. ఏంటో గందరగోళమైన పరిస్థితి. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగుతాయనేది మాత్రము నమ్మకం లేదు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. పోనీ ఇది ఒక్కటే ఇదని చెప్పి డైరెక్ట్గా డూప్లికేట్ ఓట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి 2 ఓట్లు, ఒక్కొక్క వ్యక్తి 2 ఓట్లు చొప్పున 114 ఓట్లని మేము ఐడెంటిఫై చేశాం. పోనీ 114 ఓట్లు డిలీట్ చేశారంటే ఇంకొక 9 ఓట్లు దాన్ని కూడా ఆ డూప్లికేట్ ఓట్లు ఒక మనిషికి 2 ఓట్లు అవి కూడా అలాగే ఉంచారు. అంటే కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రము చలనం లేకుండా అసలు ఈ అధికారులు ఏమి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది, అది కాకుండా ఈ బిఎల్ఓలు వ్యవస్థ ఉంది, సెక్రటేరియట్స్ వ్యవస్థ ఉంది. ఇన్ని వ్యవస్థలు పెట్టుకొని వీళ్ళు కావాలని చేస్తున్నది ఇది చాలా చాలా దౌర్భాగ్యము. ఇది ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పేది కాదు ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మనం కంప్లైంట్ ఇచ్చాము, ఇచ్చిన లెటర్ ఇదిగో 14వ తారీఖు డిసెంబర్ నాడు ఇచ్చాను నేను. దీంతోపాటు తిరుపతి దొంగ ఓట్ల గురించి మా పురంధేశ్వరి మేడం గారు కూడా కలిసి అందరం వెళ్ళి ఇచ్చాము. వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు, ఇదిగో మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి 9వ తారీఖున 8వ తారీఖు జనవరి అంటే ఈ నెల వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటున్నాము, 13,000 చిల్లర మేము తీసామని. మరి ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఇంకా ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెప్తేనే కానీ అయ్యేటట్లేదు. కాబట్టి అగమ్య గోచరంగా ఉంది. లేకపోతే ఇన్ని దొంగ ఓట్లతోటి అసలు ఎలక్షన్కి ఎట్లా పోతాము? వేలాది దొంగ ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి పెట్టి ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన పనులు ఇవన్నీ. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ కార్పొరేటర్స్కి ఒక్కొక్కళ్ళకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చారు ఒక నాయకులు, మీ వార్డులో 100 ఓట్లు మీరు, మీ వార్డు కాదు ఒక బూత్లో మీరు 100 ఓట్లు లోడ్ చేయండి, ఎక్కడో మీ చుట్టాలియో ఏంటో అనేది. మనకి 272 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 100 ఓట్లు అంటే ఏమైంది? 27,270 ఓట్లు వచ్చినాయి అక్కడ. ఆ విధంగా దొంగ ఓట్లు నమోదు కార్యక్రమం చేసుకున్నారు. ఇదేదో 100 ఓట్లతోనే కాదు, ఒక్క ఇంట్లోనే కొట్టుబడిదొబ్బారు 67 ఓట్లు ఒక్క ఇంట్లో. నిజంగా కూడా పిచ్చెత్తిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవడ కాళ్ళు పట్టుకోవాలో తెలియదు. దారుణము. ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప రెండోది ఏం లేదు. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది, తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి మీరందరూ కూడా ఓటు వేయాలి. కనీసం ఉన్నవాళ్ళు
అలాగే యంగ్స్టర్స్ ఇంకా ఓటు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి. ఇవాళ నేషనల్ ఓటర్స్ డే. తప్పనిసరిగా మీరు వచ్చి ఓటు వేయకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళతోటి మీరు అందరూ సమానంగా అవుతారు. అట్లాగే మళ్ళీ ఈ రాక్షస పరిపాలన తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేయటమే తప్ప అంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఒక రాజకీయ పార్టీగా, ఒక నేషనల్ పార్టీగా, ఒక రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ శాసనసభ పక్ష నేతగా నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను. ఆఖరికి దొంగ ఓట్లతోటి విసుగెత్తిపోయి ఉన్నాం. ఇంకా చేయవలసింది ఏంటంటే ఇంక ధర్నాలు, ఇంకా ఆ విధంగా గొడవలకు దిగాలి తప్ప ఇంకంతకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు దయచేసి దీన్ని గుర్తించి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మీ చేతుల్లో ఉందని చెప్పి నేను మీకు అందరికీ కూడా వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను.